హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా పేరు ప్రకాష్ మగధీరా, ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్ అండి. ఈరోజు నేను చేయబోయే ఒక స్పైసీ చలికాలంలో చాలా బాగుంటుందండి ఐటెం. ఇప్పుడు క్యారెట్ వడ చేస్తున్నానండి. ఇంతకుముందే దీనికి ఏదేది కావాలో నేను ఆల్రెడీ చూపించాను అన్నమాట. ఇప్పుడు తయారు చేసే విధానం నేను చెప్తానండి. క్యారెట్ వడ గురించి వినబోతున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఇంతకుముందే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది, షార్ట్కట్లో తీసాను అన్నమాట. చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, క్యారెట్ తురుము, మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు, జింజర్ స్మాల్ క్వాంటిటీ 6 pieces లైక్ గార్లిక్, అండ్ ఎండుమిర్చి 3 pieces, అండ్ జీలకర్ర కాసింత అంటే కమ్మీన్. చూడండి ఇప్పుడు మిక్సీలో మిక్స్ చేసుకోవాలి అన్నమాట. క్యారెట్ తురుము ఇందులో వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంతో పాటు ఇంతకుముందు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఆ మసాలా, అంటే ముద్ద దాన్ని కలుపుకోవాలి. దీంతో పాటు కాసింత రైస్ ఫ్లోర్ అన్నమాట. రైస్ ఫ్లోర్ మిక్స్ కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. చూడండి, కొద్దిగా రైస్ ఫ్లోర్ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇలాగ బాగా కలపాలి అన్నమాట. మిక్స్ చేసుకోవాలి అన్నమాట, ముద్దగా వచ్చే వరకు అండి. ఆయిల్ వేసాను అన్నమాట. మీడియం మంట మీద ఒక 5 minutes ఆయిల్ వేడిచ్చే వరకు వేసుకోవాలండి. కలుపుకున్న అన్ని ఐటమ్స్ని ముద్దగా ఉంది. సో ఇప్పుడు చిన్నగా ఇలా చేయికి హ్యాండ్స్కి నూనె వేసుకొని ఇప్పుడు చిన్నగా ఇలా, అలాగే ఇక్కడ అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం చేసుకున్న తయారీ విధానము వడలో క్యారెట్ వడ ఇప్పుడు రుచిగా వేడిగా స్పైసీగా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న క్యారెట్ వడ ఈవినింగ్ స్నాక్స్ ఎంతో రుచిగా కమ్మగా ఈ చలికాలంలో చాలా బాగుంటున్నది. ఫ్యామిలీతో సహా చేసుకుని హ్యాపీగా తినొచ్చండి. థ్యాంక్ యూ అండి.